మాజీ నీటి సంఘం అధ్యక్షులు చిరమణ శ్రీనివాసులు రెడ్డి ఈరోజు సాయంత్రం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో చిరమణ శ్రీనివాసులు రెడ్డి నాకు వ్యతిరేకంగా గట్టిగా పనిచేశారని, అయినా నిండు మనసుతో పార్టీలోకి ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నానని, చిరమణ శ్రీనివాసులు రెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. పెనుగొర్తి గ్రామంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ 2 భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా సంతోషం. పెనుగొర్తి నీటి సంఘాల మాజీ అధ్యక్షులు, పెనుగొర్తి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి మిత్రుడు చిరమణ శ్రీనివాసులు రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాస్తవం చెప్పాలంటే చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో చిరమణ శ్రీనివాసులు రెడ్డి చాలా చురుగ్గా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ కూడా ఉన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వారు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల వేళ నాకు కాస్త గట్టిగానే వ్యతిరేకం చేశాడు. అయినా కూడా అవన్నీ ఏం ఆలోచన ఉండవు. ఎన్నికలు అన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకో వ్యక్తికో చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎన్నికల్లో నాకు పనిచేయలేదని స్నేహం చేయటం మానేయటం మాకు అలవాట్లేదు. ఖచ్చితంగా చిరమణ శ్రీనివాసులు రెడ్డి గత ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసిన మంచి మనసు చేసుకుని వారి మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. చిరమణ శ్రీనివాసులు రెడ్డిని, వారి మిత్రుల్ని అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని, ఎక్కడా కూడా అరమరికలు లేకుండా పెనుగొర్తి గ్రామంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో అటు ఎంపీటీసీ గాని సర్పంచ్ గాని 2 కూడా భారీ మెజార్టీతో గెలిచేదానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు లేదా ఈ రోజు మళ్లీ తెలుగుదేశం పార్టీలో అభిమానులుగా ఉండి కాస్త వివిధ కారణాలతో దూరంగా ఉండి ఈ రోజు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండాలని భావించిన మిత్రులు అందరం కలగలిపి ఖచ్చితంగా ఆ యొక్క పెనుగొర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందిస్తామని. వాస్తవం చెప్పాలంటే పెనుగొర్తి గ్రామం గత అనేక సంవత్సరాలు కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు బలగం ఉంది. మంచి నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారని చెప్పని, ఎక్కడా తేడా లేకుండా అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటారని చెప్పని మాట్లాడుతున్నాను. మంచి శుభపరిణామంగా పరిగణిస్తున్నాం. నేను నా రాజకీయ జీవితంలో ఇంచుమించు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మేము మా సహచరులైనటువంటి సారంగ కొన్నయ్య, వెంకటేశ్వర్లు అందరూ కూడా మా తోటి నాయకులందరూ కూడా పల్లంరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటా పార్టీని వదలకుండా ఉన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల నేనేదో తప్పుటడుగు నేను కూడా మనస్తాపడ్డాను. కానీ ఈరోజు పెనుగొర్తిలో ఇప్పటికే ఇంచుమించు ₹1 కోటి వరకు కూడా ఇప్పటికి కనీసం ఎలక్షన్ అయిన సంవత్సరం కూడా పెరగకముందే ఇంత నిధులు పెట్టి ఎక్కిస్తూ అభివృద్ధి చేసుకుంటూ నాకు సంతోషం వేసి చిరకాల స్నేహితుడు మా తోటిగా వీఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, అలాగే కోటమిరెడ్డి వాళ్ళ సోదరుడు గిరిధర్ రెడ్డి గారి కూడా చేసే అభివృద్ధి పనులు కూడా చాలా సంతోషం వేసి నేను ఈరోజు మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను మా తోటి సోదరులందరూ కూడా చిట్టేటి రవీంద్ర రెడ్డి కావచ్చు, ముత్తలపల్లి రెడ్డిరామరెడ్డి, ముత్తలపల్లి శ్రీనివాసరెడ్డి, అలాగే రవీందర్ రెడ్డి నుంచి గువ్వూరు సుధాకర్ రెడ్డి మరియు ఇంకా మరికొంతమంది కూడా కలిసి గట్టిగా పనిచేసి అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ తెప్పించి ఎమ్మెల్యే గారి సోదరుడికి కూడా మంచి పేరు తెస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.